ఇప్పుడున్నటువంటి ఒక విడ్డూరం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, వినాశకరమైనటువంటి లక్షణం ఏంటంటే, చాలా మంది బైబిల్ సువార్తను బోధించటం మానేశారు. చాలా మంది దేవుడి సంకల్పం అంతటిని బోధించటం మానేశారు. చాలా మంది పాత నిబంధన జోలికి పోవడం మానేశారు. కొత్త నిబంధనలో సువార్తలను వదిలేశారు. పత్రికలను పట్టించుకోవడం మానేశారు. ఎంతసేపు కేవలం ఒక మనిషికి కావాల్సినటువంటి దేహ సంబంధమైన, భౌతిక పరమైన, ఇహ సంబంధమైనటువంటి అంశములను గురించే మాట్లాడి వారిని దేవుడికి అండ్ వారి యొక్క నిత్యత్వానికి దూరం చేస్తున్నారు. అది దుర్మార్గం అండ్ అది పైశాచికం. అది కేవలం సైతాన్ యొక్క ప్రణాళిక ప్రకారం పనిచేయడం. కానీ విచిత్రం ఏంటంటే, అలాంటి సేవకులు, అలాంటి సంస్థలు, అలాంటి సంఘాలే ఎక్కువైపోతున్నాయి. సో బైబిల్ని పూర్తిగా మూసేసేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు, లేకపోతే బైబిల్ని మార్చేసేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. సో దేవుడు సంఘానికి అప్పటి నుండి ఇప్పటిదాకా ఇచ్చింది ఏంటి అంటే, అపోస్తల బోధ, దానికి మనం న్యాయం చేయాలి. ప్రవక్తల బోధ, దానికి మనం న్యాయం చేయాలి. అండ్ ఆయన ఇచ్చినటువంటి ఆదేశానికి మనం న్యాయం చేయాలంటే మనలో ప్రతి ఒక్కరు సాక్షులు అవ్వాలి, ప్రతి ఒక్కరు సేవకులు అవ్వాలి, ప్రతి ఒక్కరు సందేశకులు అవ్వాలి. అండ్ ఈ యొక్క శుభవర్తమానాన్ని ప్రపంచంలో చివరి కొనాల వరకు, అంచుల వరకు మనం మోసుకెళ్ళాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశం. సో వాక్యం ఎందుకు అవసరం? ప్రవచన సంబంధమైనటువంటి సత్యములు ఎందుకు అవసరం? దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుంటాం. దేవుడిని ఎలా మనము సమీపించాలో తెలుసుకుంటాం. ఈ బైబిల్లో ముఖ్యంగా రెవల్యూషన్ లో ఆయన్ని ఎలా ఆరాధించాలో మనం తెలుసుకున్నాం. సో దేవుడి వాక్యం ఎందుకు అవసరం అంటే, టు వర్షిప్ గాడ్ వి నీడ్ ద వర్డ్. మనం దేవుడిని సక్రమంగా ఆరాధించాలంటే దేవుడి వాక్యం అవసరం. టు వర్క్ ఫర్ గాడ్ వి నీడ్ ద వర్డ్. దేవుడి కొరకు సరైనటువంటి సేవ చేయాలంటే మనకి దేవుడి వాక్యం అవసరం. టు విట్నెస్ ఫర్ గాడ్ వి నీడ్ ద వర్డ్. దేవుడి కొరకు సరైనటువంటి సాక్షులముగా ఉండాలంటే మనకు వాక్యం అవసరం. వాక్యం లేకపోతే తలా తోకాలైనటువంటి సాక్ష్యాలు మనుషులు చెప్తారు. కనుక వాక్యం అవసరం. ప్రతిదాన్ని వాక్యము నిర్దేశించాలి. అండ్ ప్రతిదాన్ని వాక్యములో దేవుడు నియమించాడు. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. తెలుసుకొని దాని ప్రకారమే దాన్ని చేయుట కూడా మన కర్తవ్యమే. టు వేజ్ అ వార్ ఫర్ గాడ్ వి నీడ్ ద వర్డ్. లోకముతో, సాతానుతో, శరీరముతో మనం పోరాటం చేయాలి, యుద్ధం చేయాలంటే దానికి మనకు దేవుడి వాక్యమే నేర్పిస్తుంది. అండ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఇన్ డైర్ కాన్సిక్వెన్సెస్ వి నీడ్ ద వర్డ్. విషమ పరిస్థితుల్లో దేవుడి కొరకు మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి అంటే దేవుడి వాక్యమే అది మనకు సహాయం చేసి నేర్పిస్తుంది. గనుక ఆ వాక్యము తెరవబడి ఉండాలి, దాన్ని మూసివేయదు. చాలా మంది ప్రకటన గ్రంథాన్నే కాదు, బైబిల్ గ్రంథాన్నే మూసేశారు. మీ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో కూడా వారమంతా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ చాలా తక్కువగా బైబిల్ చదువుతారు. అలా ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడి వాక్యాన్ని మీరు మూసివేశారు అనేది మీరు తెలుసుకోవడం మంచిది. వితౌట్ ద వర్డ్ వీఆర్ లైట్లెస్ అండ్ లైఫ్లెస్. వాక్యం లేకపోతే మనకు వెలుగుండదు, జీవం ఉండదు.